కదులకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సియోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని ఓ పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, ఈ టీవీ ఛానల్ ప్రోగ్రాం ద్వారా అనేకుల గృహాల్లో ఈ స్వార్థ ప్రకటించబడుతూ ఉండగా ప్రభా నా తండ్రి, నీ మాటలు ఎవరినైనా ప్రభావితం చేయగలవు. నా తండ్రి, నా దేవా, నీ మాటల్లో ఉన్న జీవం అనేకుల్లో ప్రవేశించినట్లుగా సహాయం చేయము. నీ దయగలిగిన మాటలు మాట్లాడటానికి తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సంద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రభునామములో ఒకసారి అందరికీ వందనాలండి. ఈ దిన ధ్యానాంశము దేవుని యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మరి ఆయన కుమారులుగా దత్తత తీసుకుని ఎలా స్వీకరించాలో గత వారం మనం ధ్యానం చేసాం. మరలా ఈ వారం
ఆ ప్రజలందరి పట్ల ఇంకా ఆయన సంకల్పం ఎలా ఉందో మనం ఆలోచన చేద్దాం. ఆయన ఎంతో గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతో, ఆ సంకల్పం ఎంతో మన ఊహకు అందదు. ఎంతో గొప్ప సంకల్పం, ఎంతో గొప్పగా లోకాన్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఒక గొప్ప బంగారపు వాక్యం అన్నమాట ఇది. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన మనకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. తండ్రి అయిన దేవుని దగ్గర నుండి కుమారుడైన క్రీస్తు ప్రభు మనకు ఒక వరముగా అనుగ్రహించబడ్డాడు. లోకమంతా కూడా తన కుమారుని ద్వారానే రక్షణ పొందాలని తన యొక్క తండ్రి ఉద్దేశం. తన కుమారుని ద్వారానే దత్తపుత్రులుగా స్వీకరించాలనేది ఒక ఉద్దేశం. లోకంలో ఉన్న వారందరినీ ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. దేవుడు నాకు వద్దన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాకు కావాలన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడిని అసలు నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు మా దేవుడు కాదు అన్నా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. మరి ఆయనను మనం ప్రేమిస్తే ఇంకెంత బాగుంటుందో, మనం ఎంత బాగుంటామో, ఈ లోకం ఎంత బాగుంటుందో, కుటుంబాలు ఎలా బాగుంటాయో ఒకసారి లేఖనాల్లో నుండి మనం ఆలోచన చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించుట అనగా ఆయన సంకల్పమును తెలుసుకొనుట, ఆయన పిలుపును వినుట, అట్టివారికి మేలు కలుగుటకై సమస్తము అంటే నీకు నీ అవసరాలలో నీ భవిష్యత్తులో ఏది మిగల్చడం ఆయన అన్నీ, సమస్తం అంటే అంతా అన్నీ, ఆ సమస్తమైనటువంటి మేలులు జరిగించటానికి ఆయన మేలులు జరిగించే పనిలోనే ఉన్నాడు. ఇంకా మేలు చేయని మనం అడుక్కోక్కర్లా. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేయకుండా ఉండలేడు. మనమన్నా ఆయన్ని ఆరాధించకుండా ఉంటామేమో కానీ, మనమన్నా ఆయన్ని మర్చిపోతామేమో కానీ, మనమైనా ఆయన్ని విడిచిపెడతామేమో కానీ, ఆయన మనలను విడిచిపెట్టడు, మరిచిపోడు, మనకు దూరముగా ఉండే దేవుడు కానే కాదు. మనకు మేలు చేస్తూనే, మేలులు చేసే పనిలోనే ఉంటూ ఉన్నాడు ఆయన. ఒక ఉదాహరణ మీతో చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక క్రైస్తవుడు, ఒక హిందూ పోటీ పడి ఒక స్తంభం ఎక్కాలనుకున్నారు, కరెంటు స్తంభం. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు, నా దేవతల దేవుళ్ళు గొప్పవాళ్ళు నన్ను రక్షిస్తారు అని వీళ్ళిద్దరూ పోటీపడి స్తంభాన్ని ఎక్కటం ప్రారంభించారు. ఇద్దరు కూడా స్తంభం పూర్తిగా ఎక్కకుండా సగం వరకు ఎక్కి దిగిపోయారు. కారణం ఏంటి? క్రైస్తవుడు అన్నాడంట, అసలు నాకు ఒక్క దేవుడే, ఆయన బిజీగా ఉండి నన్ను మర్చిపోతాడేమో అన్నాడంట. అర్థమైందండి? అలా అనేవాళ్ళు క్రైస్తవులేనా? పేరుకు మాత్రం క్రైస్తవులు. అలానే క్రైస్తవులు ఉండరా? ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళంతే. ఇక గోధుమల మధ్యన గురుగులు ఎలాగున్నాయో వాళ్ళు అలాగనే ఉంటారు. సరే, హిందూ అన్నాడంట, నాకు 3 కోటి దేవతలు ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు నాకు, ఆ దేవుడు వెళ్తాడని ఈ దేవుడు, ఈ దేవుడు వెళ్తాడని ఆ దేవుడు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ పెట్టుకుని వంతులు పెట్టుకుని నా దగ్గరికి ఎవరో రామి అని భయం వేసి నేను దిగిపోయాను అన్నాడంట. ఆయనేమో బిజీగా ఉంటాడు, ఆయన ఎక్కడో వస్తాడో రాడో నేను దిగిపోయానేమో క్రైస్తవుడు అంటున్నాడు. వీళ్ళేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని వీళ్ళు వస్తారో రారో అని భయం వేసి దిగిపోయినని హిందూ అంటున్నాడు. దేవుణ్ణి ఎరగటం అంటే ఇదేనా?
ఎక్కేటప్పుడేమో మా దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నారు ఇద్దరు. రక్షిస్తాడో రక్షించడో సరిగా ఎరగరు వీళ్ళు. అందుకే స్తంభం మధ్యలో నుంచి దిగిపోయారు. అలాంటి క్రైస్తవులు భక్తులు లేకపోరు. కాబట్టి దేవుని ఎరుగుట అంటే ఇది కాదు. ఆయనతో ఒక అనుబంధం, ఒక ఎక్స్పీరియన్స్ కావాలి, ఆయనతో ఒక అనుభూతి ఉండాలి. అది దేవుని ఎరుగుట అంటే. పాత నిబంధన గ్రంథంలో ఒక యవనస్తుడు ఉన్నాడు, దేవుని ఎరిగిన యవనస్తుడు. ఆయన 12 సంవత్సరాల వయసు నుండి దేవుణ్ణి ఎరుగును. ఆయన పేరు యోసేపు. ఆయన దేవుని ప్రేమించాడు. ఆయన గురించి మీకు అందరికీ తెలుసు, నేను షార్ట్ కట్లో చెప్తా. అతనికి 2 కళలు వచ్చినాయి. ఆ 2 కళలు రావటం ద్వారా అతను చాలా ద్వేషించబడ్డాడు, హింసించబడ్డాడు. ఆయన దేవుని ప్రేమించడం మానలా. వయసు చూస్తే 12 సంవత్సరాలు. దేవుని ప్రేమించడం చూస్తే అతి ఘనంగా ప్రేమించడానికి మొదలుపెట్టాడు, నిర్ణయించుకున్నాడు, తన మనస్సును దేవునికి అంకితం చేసుకున్నాడు. అతని యొక్క అన్నదమ్ములు అతన్ని గోతిలో పడద్రోసారు. అక్కడి నుండి పొతీఫరు ఇంటిలోనికి బానిసగా వెళ్ళాడు. దేవుని ప్రేమిస్తానే ఉన్నాడు, యవనుడుగా ఉన్నాడు. రాజు భార్య పాపం చేయమని ప్రేరేపించింది. ఆ పాపము నుండి దూరంగా పారిపోయాడు దేవుని ప్రేమించడం వల్లే. దూరంగా ఆ ప్రేరేపణకు ఆయన లోబడలేదని దూరంగా వెళ్ళిపోయాడని రాజు భార్య అబద్ధాలు చెప్పి జైల్లో వేయించింది. అయినా దేవుని ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఇది, మధ్యలో వదిలేయటం కాదు. ప్రేమించడం అంటే ప్రతికూల పరిస్థితులు వస్తే వదిలేయటం కాదు. ప్రేమించడం అంటే ఏ స్థితిలోనైనా ప్రేమించాలి. ప్రేమించడం అంటే అది నిజమైన ప్రేమ. అన్నదమ్ములు అతను త్రోసివేసిన దేవుని ప్రేమించాడు. రాజు భార్య పాపమునకు ప్రేరేపించిన దేవుణ్ణి ప్రేరేపించాడు. ఇతనికి కొన్ని హోదాలు ఇచ్చాడు దేవుడు. దేవుని ప్రేమించే వారికి మేలులు చేసే దేవుడు అంటానికి ఇదే రుజువు, ఈయనే రుజువు. ఆ యొక్క దేశమంతటి పైన దేవుడు ఇతన్ని రాజుగా ఉంచాడు. అబద్ధాలుగానే తేలిపోయి ఎక్కడైతే శోధించబడ్డాడో అక్కడే ఆ దేశంలోనే ఆయన రాజుగా ఉన్నాడు. ఇది మొదటి హోదా. రెండవ హోదా ఏంటంటే రాజు ఇంటిపైన అధికారిగా ఉన్నాడు. రాజు ఇంటిపైన రాజుగా ఉన్నాడు ఈయన. ఆ యొక్క రాజు ఆస్తి పైన కూడా ఈయన రాజుగా ఉన్నాడు. అధికారిగా చేయబట్టానికి, రాజుగా చేయబట్టానికి కారణం ఏంటి? దేవుడు చేసిన మేలు కాదా? గోతులో పడదోయబడకుండా ఉంటే ఫరో ఆ యొక్క పొతీఫరు ఇంటికి వెళ్ళేవాడు కాదు. పొతీఫరు ఇంటికి వెళ్ళకపోతే రాజు భార్య పాపం చేయటానికి పీడించేది కాదు. అక్కడ దేవుని ప్రేమించాడు, దేవుని ఆజ్ఞలను మీరలేదు. గోతిలో పడద్రోసినప్పుడు అప్పుడు కూడా అన్నదమ్ముల మీద ద్వేషం పెట్టుకోలేదు, దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా సాధ్యమండి? బయట వాళ్ళు ఏదన్నా హాని చేశారంటే తట్టుకోగలుగుతాం. ఇంట్లో సొంత రక్త సంబంధులే ఏ కారణము లేకుండా 2 కళలు వాళ్ళతో చెప్పినందుకు, 2 కళలు దేవుడు నాకు ఇలాగ చూపించాడని మాట్లాడిన ఆ మాటలను బట్టి వారి యొక్క మనసులో ఉన్న అసూయ ద్వేషాలను బట్టి అతన్ని గోతిలో త్రోసేసి చనిపోయాడు అనుకున్నారు. చనిపోనిచ్చాడా దేవుడు? దేవుని ప్రేమ మరణం నుండి తప్పించింది. దేవుని ప్రేమ మరణం కంటే బలమైనటువంటిది. కాబట్టి ఎక్కడైతే త్రోయబడ్డాడో, ఎక్కడైతే అబద్ధాలతో ఆ జైల్లో వేయబడ్డాడో, ఎక్కడైతే పాపం చేత ప్రేరేపించబడ్డాడో అదే రాజు ఇంటిలో, అదే రాజు దేశంలో ఆయన రాజునుగా దేవుడు ఎన్నిక చేశాడు. దేవుడు చేసిన మేలు కాదా? ఎందుకు మేలు చేశాడు? దేవుని ప్రేమించాడు గనక. దేవుని ప్రేమించుట చేత
ఆ ఆపత్కాలంలో కూడా ఆశ్రయం ఇచ్చి అబద్ధాల్లో కూడా నిజాయితీ ఏంటో తెలియజేసి ఆ పాపమును ప్రేరేపించినటువంటి ఆ వ్యక్తుల యొక్క శిక్ష నుండి తప్పించి అతన్ని దేవుడు రాజుగా నియమించాడు ఆ దేశంలో. అదే రాజు ఇంటికి రాజు, అదే యొక్క రాజు ఇంటి యొక్క ఆస్తి పైన రాజుగా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తామండి, గోతులో పడదొత్తే అన్నదమ్ములు కుళ్ళు ఏడుస్తాం. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, పగబెట్టుకునేవాళ్ళు పగబెట్టుకుని వెళ్ళి యుద్ధం చేసి వస్తాం. కానీ యోసేపు ఏడవలేదు, దేవుణ్ణి దూషించలేదు. జైల్లో పడ్డా ఏడవల, గోతిలో పడ్డా ఏడవల. కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత ఆ యొక్క యోసేపు దేశంలో కరువు రాగా అతని అన్నదమ్ములందరూ ఈ దేశానికి బత్తెము కొలిపించుకొనుటకు ఈ యొక్క యోసేపు మరి అనేకులకి ఆహారాన్ని ఇస్తున్నాడని విని, ఆహారము కొరకు తమ్ముడని తెలియకపోయినా దేశంలో ఆహారము తీసుకున్నట కొరకు వచ్చినప్పుడు ఆహారాన్ని ఇచ్చేటువంటి రాజుగా, ఆకలి తీర్చేటువంటి రాజుగా దేవుడు ఆయనను ఎన్నిక చేసి అన్నాడు. అన్నదమ్ములను దూరము నుండి గుర్తుపట్టి అన్నదమ్ములను చూసి యోసేపు ఏడుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమండి! గోతులో పడదోసినను చూసి, రారా నువ్వు దగ్గరికి వస్తున్నావురా, నిన్ను కూడా గోతులో పడదోయాలంటాం మనమైతే. కానీ యోసేపు చాలా కాలం తర్వాత వారిని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అంటే అది క్రీస్తు యేసు మనస్సు. అర్థమైందండి? క్రీస్తు యేసు మనస్సు శత్రువులను ప్రేమించే మనస్సు. క్రీస్తు యేసు మనస్సు మనకి హాని చేసిన వారిని గౌరవించే మనస్సు. యోసేపు జీవితంలో అది ఆయన నేర్చుకున్నాడు కనుక ఆయన దీవించబడ్డాడు. ఈ దినాల్లో మనం ఎంత ప్రార్థన చేసినా ఈ స్థితి మనకు లేకపోతే, ఈ అనుబంధం మనకు లేకపోతే, ఈ ఎక్స్పీరియన్స్ మనకు లేకపోతే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. దూరం నుండి చూసి ఏడ్చాడు. గోతిలో పడితే ఏడుపు రాలేదు, జైల్లో పడితే ఏడుపు రాలేదు. కానీ అన్నదమ్ములను చూసినప్పుడు అతను ఏడుస్తూ వచ్చాడు. ఇతరుల యొక్క బాధలను, ఆకలిని చూచి దుఃఖపడే మనసే దైవ సంబంధమైన మనసు. అలాంటి దైవ సంబంధమైన మనసు యోసేపులో ఉంది కనుక రాజ్యములో రాజుగా నియమించబడ్డాడు. ఇందుకే దేవుడి శోధనలో కూడా యోసేపుకు మేలుకరముగా ఉన్నాడు. దేవుని సంకల్పం ఇంకా ఎంతో ఉంది. యోసేపు పట్ల దేవుని సంకల్పం ఇదండి. అలాగనే మనందరం కూడా ఒక ఆలోచన చేయాలి. అసలు భూమి మీదకు మనం ఎందుకు వచ్చాం? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవునికి సర్వభౌమాధికారం ఉంది, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉంది. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అలాంటి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. అయితే ఒకటేంటంటే, మన ఇష్టము మేరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. నీ ఇష్టం లేకుండా, నా ఇష్టం లేకుండా ఆయన మనల్ని వాడుకోవటానికి ముందుకు రాడు. ఎందుకంటే కొంతమంది ఉగ్రతాపాత్రలుగా ఉండటానికే ఇష్టపడతారు. రోమాపత్రికలో వ్రాయబడింది ఆ మాట. అలాగనే కొంతమంది ఉగ్రతాపాత్రలుగా, కొంతమంది కరుణాపాత్రలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చక్కని మాటలు తెలియజేయబడతా ఉన్నాయి. నువ్వు ఉగ్రతాపాత్రగా ఉండటానికి వీల్లేదని దేవుని యొక్క ఉద్దేశం. నేను అలాగే ఉంటానంటావా? దుర్మార్గుడిని ఇంకా నువ్వు దుర్మార్గుడిగానే ఉండనిమ్ము అంటున్నాడు దేవుడు. కాబట్టి రోమాపత్రికలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏంటంటే ఆయన సంకల్పం,
ఆయన నిర్ణయం ఏంటంటే మనలను కరుణాపాత్రలుగా తయారు చేయాలని. తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు ప్రభువారు అనేకుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని ఆయన ముందుగా ఎరిగి, అదే క్రమములో మనము కూడా తన స్వారూప్యము తన కుమారుని స్వారూప్యము గలవారుగా ఉండాలని ఆయన ముందుగా నిర్ణయించాడు. ఆయన ఎవరినైతే నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఆయన ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా చేశాను. మనంతటా మనం అవ్వలేము నీతిమంతులు. ప్రభువే తన ఉచితమైన కృపచేత మనలను నీతిమంతులుగా చేశాను. ఎవరినైతే నీతిమంతులుగా చేశానో వారినే మహిమపరచును. ఇది ఇంకా గొప్ప ప్రణాళిక, ఆయన సంకల్పం ఎంత ఉంది. మనల్ని పిలిచిన ఉద్దేశం, మనలను పరిశుద్ధపరిచిన ఉద్దేశం, మనలను విమోచించిన ఉద్దేశం, మనల్ని క్షమించినటువంటి ఉద్దేశం ఏంటంటే తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారిగా మనము కూడా మార్పు చెందాలి. మనంగానే ఉండకూడదు. కాసేపు సర్పపు సంతానముగా, కాసేపు యేసుక్రీస్తు సంతానముగా ఉండటానికి కుదరదు. ఉంటే సర్ప సంతానంగానైనా ఉండాలి, లేదా దేవుని సంతానముగానైనా. ఆయన ఉద్దేశం చెప్పాడు, నిర్ణయం నీదే. నువ్వు ఉగ్రతాపాత్రగా ఉంటావో, కరుణాపాత్రగా ఉంటావో, వాడబడతావో నువ్వే నిర్ణయమో చేసుకోవాలన్నమాట. నిన్ను పిలిచిన ఉద్దేశం, ఆయన సంకల్పంలో నిన్ను నిర్ణయించుకున్న ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా ఆయన నీతిమంతులుగా తీర్చాలని. నీతిమంతులుగా తీర్చినటువంటి వారిని ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆయన మహింపరచాలని ఆలోచన చేస్తున్నాడు. ఈ యొక్క ప్రణాళిక ఎప్పుడుది అంటే ఇది నిన్నగాక మొన్నటిది కాదు. సృష్టి లేనప్పుడు దేవుని యొక్క సంకల్పం, సృష్టి లేనప్పుడు దేవుని యొక్క ఆలోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 వచనాలు మనం చదివినట్లయితే, 4 నుండి 6 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డాడో అప్పుడే అది కడవరి కాలం. మనోళ్ళు ఇప్పుడేమంటారంటే ఆయా వింతలు విడ్డూరాలు కొన్ని రకరకాల విపత్తులను చూసి ఇదిగో కడవరి కాలం, ఇదిగో రాకడ కాలం అంటున్నారు. ఇదిగో అనటానికి లేదు, ఆయన ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదు. కడవరి కాలం అనగా ఆయన ప్రత్యక్షపరచబడిన దినాలు కడవరి కాలము. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను మన నిమిత్తము, తన ద్వారా తన కుమారుని ద్వారా మనము విశ్వాసులుగా ఉండాలని, మనల్ని మహిమపరచాలని, మనలను పిలిచిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఈ యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరిలాగు రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ పొందవలెనని మా సువార్త వలన మిమ్ములను మేము పిలుస్తూ ఉన్నాము. దేని ద్వారా పిలుస్తున్నారంటే సువార్త ద్వారా పిలుస్తున్నారు. సువార్త ద్వారా మీరందరూ రక్షించబడాలి. క్రీస్తు యొక్క మహిమను మీరు పొందుకోవాలి అంటే సువార్తను నమ్మాలి. కాబట్టి ఉదయకాల సమయంలో రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన విషయం ఏంటంటే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభు మనల్ని పిలిచాడో, నీతిమంతులుగా చేశాడో, మహింపరచాడో, ఆయనతో మనకు ఒక సంబంధం, ఒక ఐక్యత, ఒక అనుబంధం మనకు ఏర్పడతా ఉంది. అలాగునే ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు. కాబట్టి మనందరికి మనం నీతిమంతులం కాదు, ప్రభువే మనందరినీ నీతిమంతులుగా చేయటానికి సంకల్పించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇది ఆయన త్యాగం. మన కొరకు ఆయన తన భాగ్యాన్ని విడిచిపెట్టాడంట. మనతో సమానముగా ఉండాలని, మనతో ఆయన సహవాసం చేయాలని, మనల్ని సమాధానపరచాలని మన కొరకు దేవుని స్వరూపమును విడిచిపెట్టి మానవుని స్వరూపం దాల్చి ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ మంచి మాట మనకు కనపడతా ఉంది. సత్యము వలన వారిని ప్రతిష్ఠిత చేయము. సత్యము అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. అక్కడ వ్రాయబడింది, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకములోనికి పంపుతూ ఉన్నాను. కాబట్టి వాక్యమందు ప్రతిష్ఠించబడాలి. ఆ వాక్యమే సత్యము గనక ఆ సత్యమును నమ్మి మనం సాగిపోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇంకొక చివరి మాట ఏంటంటే రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదివినట్లయితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ దేవుడండి? నీవు నేను సమానం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండారా? కన్న తండ్రి కూడా నేను తండ్రినే అంటాడు, కానీ సమాన రూపాన్ని సమానత్వాన్ని ఇవ్వటానికి ఈయన ఇష్టపడతా ఉన్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. వారసులు అవటం అంటే ఇష్టమే, మహింపరచబడటం అంటే ఇష్టమే, కానీ శ్రమలు పడటం అంటే ఇష్టం ఉండదు. శ్రమలొద్దు, అన్ని మేలులే కావాలి. క్రీస్తు ప్రభు శ్రమ అనుభవించి మనకెంతో మాదిరి ఉంచి వెళ్ళాడు. శ్రమలు వచ్చినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు కూడా అది దేవుని చిత్తమని తల వంచాలి. అలాగున శ్రమల కొరకు, శ్రమలను భరించటం, శ్రమలతో కూడిన జీవితాన్ని కోరుకోవటం ప్రభు చిత్తం. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు శ్రమ అనుభవించి మన కొరకు ఎంతో త్యాగం చేసి మనకు సమాన వారసత్వాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా, దేవుని యొక్క నిత్య సంకల్పంలో తన తోటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ విషయంలో మనము దేవునితో సమాన రూపమును దాల్చుకొనుటకు, మనము రూపాంతరం పొందటానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ముందుకు కొనసాగుదాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. పరిశుద్ధుడైన దేవా, మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మీ సంకల్పాన్ని అంతటిని మా ముందు ఉంచారు. మీకు స్తోత్రం. మేము గ్రహించి సత్యమందు ప్రతిష్ఠించబడటానికి, నీ వారసులుగా, నీ దత్తపుత్రులుగా మేము స్వీకరించబడటానికి తగిన సహాయము దయచేయమని ఈ దీవెనలే ఇస్తున్నాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. నదులకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే, యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నాకింక లేదుగా. యేసయ్య నీ చెంతనుండగా ఏ చింత నీకింక లేదుగా. కదలకుందువు సీయోను కొండవలే, బెదరకుందువు బలమైన సింహం వలే.